హలో నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సో ఈరోజు మనం అంటే మిస్క్యారేజ్ తర్వాత ఏంటి, అసలు మిస్క్యారేజ్ అనేది ఎందుకు వస్తుంది, సో ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. సో మిస్క్యారేజ్ ఇప్పుడు ఎవరైతే కపుల్ ఉన్నారో న్యాచురల్ ప్రెగ్నెన్సీ కానివ్వండి, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ కానివ్వండి, సో లైవ్ బర్త్ అనేది యూజువల్గా మనం ఒక 40-50% కపుల్స్లో చూస్తాం. ఇంకా నెక్స్ట్ మనకి మిస్క్యారేజ్ అనేది ఎవరైతే వస్తుందో సహజంగా వాళ్ళ లోపల బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకోవడం, అంటే అంటే ప్రెగ్నెన్సీలో సరిగ్గా లేకపోవడం వల్ల మిస్క్యారేజ్ జరిగిందా, సో ఇట్లా రకరకాల వాళ్ళకి ఆలోచనలు అనేవి ఉంటాయి. సో ఫస్ట్ అసలు మిస్క్యారేజ్ అంటే నార్మల్గా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో. సో నార్మల్గా మిస్క్యారేజెస్ అనేవి కూడా మనం ఫస్ట్ ట్రైమెస్టర్ మిస్క్యారేజెస్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ 3 monthsలో మిస్క్యారేజెస్ అవ్వడం దీని గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఫస్ట్ 3 months మిస్క్యారేజ్ అవ్వడం కూడా మనకేంటి అంటే అది ఎంబ్రియానిక్ మిస్క్యారేజా లేదు యానెంబ్రియానిక్ మిస్క్యారేజా అనేది మనం తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే రెండిటికి మనకి రీజన్స్ అనేవి వేరే అయి ఉండొచ్చు. యానెంబ్రియానిక్ మిస్క్యారేజ్ అంటే ఏంటి అంటే మనము ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఫస్ట్ 6 weeks కానీ 7 weeks కానీ స్కాన్ చేసినప్పుడు మనకి జస్ట్ అదొక డాట్ లాగా ఒక జెస్టేషనల్ శాక్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఎప్పుడు కూడా మనకి ఫీటల్ పోల్ కానీ సో బేబీ హార్ట్ బీట్ కానీ ఎప్పుడూ కనిపించదు. దీన్ని మనం యానెంబ్రియానిక్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం అనమాట. నెక్స్ట్ ఎంబ్రియానిక్ మిస్క్యారేజ్, దీనిలో ఏంటి అంటే మనం స్కాన్ చేసినప్పుడు మనకి ఫీటల్ పోల్ కానీ కార్డియాక్ యాక్టివిటీ కానీ మనకి కనిపించవచ్చు. మనం ఆ తర్వాత స్కాన్ చేసినప్పుడు మనకి బేబీ హార్ట్ బీట్ ఆగిపోవడము, దీన్ని మనం ఎంబ్రియానిక్ మిస్క్యారేజ్ అని అంటామన్నమాట. సో మనకి రీజన్స్ ఏమై ఉండొచ్చు మిస్క్యారేజ్ అవ్వడానికి అంటే ఫస్ట్ ఏంటి అంటే సీడ్ అనమాట, బేబీ రీజన్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి సాయిల్ అనమాట, అంటే మదర్ మనకి ఎక్కడైతే యూట్రస్ గర్భాశయం లోపల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ అనమాట, అంటే బేబీ మనకి సరైన ఎన్విరాన్మెంట్ అంటే మదర్ది ఏమన్నా అంటే గ్రాస్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి మిస్క్యారేజ్ అనమాట. నెక్స్ట్ మనకి ఫస్ట్ ఒకసారి మిస్క్యారేజ్ అయిన తర్వాత నెక్స్ట్ హెల్దీ బేబీ వచ్చే ఛాన్స్ ఎంత ఉంటుంది అంటే ఆల్మోస్ట్ 80-90% ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 40% మందిలో రీజన్ అనేది తెలుస్తుందన్నమాట. మిస్క్యారేజ్ ఈ కారణం వల్ల జరిగింది అంటే సాయిల్ వల్ల, ఎన్విరాన్మెంట్ వల్ల, బేబీ వల్ల. సో నెక్స్ట్ 60% మందిలో ఏంటి అంటే మనకు అన్నీ బాగున్నా మనకి అన్నోన్ రీజన్ వల్ల మనకి మిస్క్యారేజ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో అప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఇట్లా అనమాట, ఒక మిస్క్యారేజ్ తర్వాత 80-90% హెల్దీ ప్రెగ్నెన్సీస్. సో నెక్స్ట్ మనకి 2 miscarriages 3 miscarriages తర్వాత నెక్స్ట్ బేబీ మంచిగా ఉండే ఛాన్స్ ఒక 70% వరకు అట్లా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనకి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటామో అప్పుడు మనకి కొంచెం ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్ కానీ కొంచెం ఇంజెక్షన్స్ అంటే ఎంపెరికల్ ట్రీట్మెంట్ అనమాట. అంటే మనకి యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్, క్యారియోటైపింగ్ అంటే క్రోమోజోమ్ చెక్ చేసుకోవడము, లోపల ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఇవేవి లేకపోయినా కానీ మనం ఎంపెరికల్గా ప్రొజెస్ట్రోజన్ సపోర్ట్, ఇప్పుడు మనకి కొంచెం బ్లడ్ థిన్నర్స్ అట్లాంటివి ఎంపెరికల్గా తీసుకొని కూడా అంటే మనం కొంచెం ఎక్సెసివ్గా ట్రీట్ చేయడం వల్ల కూడా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీకి మనకి అంటే కొనసాగొచ్చు అనమాట. అంటే నార్మల్గా అనేది మనకి జరగవచ్చు అనమాట. అంటే మనకి తెలీదు అంటే ఏ ట్రీట్మెంట్ మనకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. సో మనం ఇట్లా ప్లాన్ చేసుకొని అంటే నేచర్ వే ప్రకారం కూడా మనకి 2-3 మిస్క్యారేజెస్ తర్వాత కూడా అరౌండ్ 60-70% హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి మనం నెక్స్ట్ అట్లా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. లేదు మనకి కొంచెం క్రోమోజోమల్ ప్రాబ్లం వల్ల మిస్క్యారేజెస్ అట్లా జరుగుతూ ఉన్నాయి, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అట్లా అవుతుంది అంటే నెక్స్ట్ మనం ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఐవీఎఫ్కి వెళ్ళి మనం బేబీ బయాప్సీ అనమాట, అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనమాట. అట్లా చేసుకొని మనం బాగుండే ఎంబ్రియోనే పెట్టించుకుంటే అట్లా ప్రెగ్నెన్సీ కంటిన్యూ హెల్దీ బేబీ వచ్చే ఛాన్సెస్ మనకి 80% వరకు ఉంటాయన్నమాట. సో మనం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మిస్క్యారేజ్ జరిగిన తర్వాత మనం బాధపడకుండా సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి తొందరగా ప్లాన్ చేసుకుంటే హెల్దీ బేబీ వచ్చే ఛాన్సెస్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ అండి.